హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఇంతవరకు మీరు అస్సలు టేస్ట్ చేసి ఉండరు. ఎందుకంటే ఇది ఈ మధ్యకాలంలో ఎవ్వరు చేస్తున్నట్టు లేరు. బహుశా కొన్ని రోజులకి ఈ కూర ఉంది అనే విషయం కూడా ఎవరికి తెలియకపోవచ్చు. ఇది అరటి పిట్టు కూర. రుచి ఎంత బాగుంటుందంటే కూర మొత్తం ఉత్తదే తినేయాలి అన్నంత రుచిగా ఉంటుంది. మరి ఇంత అద్భుతమైన అరటి పిట్టు కూరని ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. వీడియో మాత్రం చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఈ అరటి పిట్టు కూర చేయడానికి ముందుగా మనకి బాగా పచ్చిగా ఉన్న అరటి కాయలు 2 కావాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని ముచ్చుకలు కట్ చేసేసి వీటి పొడవును బట్టి 2 ముక్కలుగా కానీ 3 ముక్కలుగా కానీ కట్ చేయాలి. నేను తీసుకున్న అరటికాయలు మీడియం సైజులోనే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా కాయని 2 ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. స్టీమర్ ప్లేట్ ఉన్న వాళ్ళైతే స్టీమర్ ప్లేట్ మీద ఉడికించుకోవచ్చు. నేనైతే అన్నంతో పాటు కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ ఏమి వాడకుండా దీన్ని పూర్తిగా ఆవిరి మీద ఉడికించుకోవాలి. అప్పుడే మనకి అరటి పిట్టు చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. ఇలా ఉడికించుకున్న అరటికాయ ముక్కల్ని మనం పీల్ తీసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసుకోకండి, చాలా కాలుతుంటాయి. గోరువెచ్చగా అయినాక ఇలా శుభ్రంగా అరటికాయని తొక్కంతా ఒలిచేసేసుకొని చిదమకుండా అలాగే ఉంచేయండి. వేడి మీద చిదిమేమనుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. కాబట్టి వీటిని పూర్తిగా చల్లారినాక కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని సన్నని మంట మీద హీట్ అయినాక చక్కగా పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంకా పచ్చిశనగపప్పు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వేయాలి. ఎందుకంటే ఈ రెసిపీలో పచ్చిశనగపప్పు మంచి టేస్ట్ ఇస్తాయి. ఇప్పుడు దీంతో పాటు కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసుకొని చక్కగా పోపునంతా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలి, అస్సలు స్కిప్ చేయకూడదు. పోపును కూడా సన్నని మంట మీదే ఎర్రగా వేపుకోవాలి. దీంట్లో నేను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు వేసుకోవడం కంపల్సరీ ఏం కాదు, మీకు నచ్చితేనే ఉల్లిపాయలు వేసుకోండి, లేదంటే ఉల్లిపాయలని స్కిప్ చేసేయచ్చు. మా నాన్నమ్మ కానీ మా పెద్దత్త గారు కానీ ఈ కూర చేసేటప్పుడు ఉల్లిపాయలని వాడేవాళ్ళు కాదు. నేనైతే మా హస్బెండ్కి ఇష్టమని దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు లేకపోయినా సరే ఈ కూర అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసి అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి చక్కగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా కారము, చిటికెడు పసుపు, కాస్త ఉప్పు కూడా వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం ఉల్లిపాయలు వేసాం కాబట్టి అవి కాస్త మగ్గినాక ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. మా పెద్దత్త గారు అయితే ఉల్లిపాయలు వాడరు కాబట్టి ఈ కూర నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయల్ని వేసేసి గెరిటతోనే మరీ మెత్తగా కాకుండా అలా అని పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలు ఉన్నాయా లేదా అనిపించేటట్టుగా గెరిటతోనే చిదుముకోవాలి. అప్పుడే ఈ కూర మంచి రుచిగా ఉంటుంది. ముక్కలు పెద్దగా ఉన్నా కానీ అలా అని మరీ చిన్నగా ఉన్నా కానీ ఈ కూర అంతగా బాగోదు. ఎందుకంటే ఈ కూరని ఇంకా ప్రాసెస్ చేయాలి కాబట్టి మరింత చిన్నగా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడైతే ఈ సైజు ముక్కలు ఉన్నప్పుడే మనం దీంట్లో చిక్కగా పిండిన చింతపండు రసాన్ని తీసుకోవాలి. మరి నిమ్మకాయ అంత సైజు చింతపండు కాదులేండి, పెద్ద సైజు ఉసిరికాయ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు రసం అంతా అరటికాయ ముక్కలకి బాగా పట్టే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికినాక నూనె కాస్త పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ కూర మరింత రుచిగా రావడం కోసం కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం కరిగి కూర మళ్ళీ కాస్త జారుగా అవుతుంది. దీన్ని మరోసారి బాగా కలుపుకొని కాస్త గట్టిపడి ఆయిల్ అంతా పైకి తేలే వరకు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కూరను ఉడికించుకోవాలి. ముందు ఆవిరికి ఉడికించుకోవాలి, తర్వాత పులుసు పిండుకోవాలి. ఇంకా లేట్ ప్రాసెస్ అని ఇప్పట్లో ఈ కూర ఎవరు చేయట్లేదు, కానీ మా చిన్నతనంలో అయితే మా నాన్నమ్మ ఈ కూర బాగా తయారు చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ దీన్ని మా పెద్దత్త గారి దగ్గరే చూశాను. ఇలా అరటికాయ ముక్కలకి పులుసు, బెల్లం అన్ని బాగా పట్టి నూనె తేలాక దీంట్లో 1 టేబుల్ స్పూను బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునే ప్రాసెస్లో అరటికాయ ముక్కల్ని నలుపుకుంటూ బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గరగా అయ్యాక మరొక టేబుల్ స్పూను బియ్యం పిండిని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అలా అని బియ్యం పిండి ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే బియ్యం పిండి పచ్చి వాసన అంతా పోయి కూర పొడిగా అయ్యే వరకు ఇలా మనకి సరిపడా బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ కూరని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. బియ్యం పిండి పచ్చి వాసన పోవాలి, కూర పొడిగా రావాలి. ఇది వేడి మీద కాస్త ముద్దగా ఉన్నా చల్లారినాక పూర్తిగా పొడిగా అయిపోతుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ కాస్త లేటుగా
సింపుల్గా ఉంటుందనే కానీ రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందనుకోండి. పైగా రా బనానాలో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు కుదిరినప్పుడు ఒక్కసారి ఈ కూర ట్రై చేసి టేస్ట్ చేశారంటే మీకే అర్థమవుతుంది ఇంత అద్భుతమైన కూరని ఇన్ని రోజులు మిస్ అయ్యామే అని. కారకారంగా పుల్లగా భలేగా. నార్మల్ అరటికాయ కర్రీ తినని వాళ్ళైనా సరే ఈ కూర తిన్నారంటే ఫిదా అయిపోవాల్సిందే. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.